శ్రీమాత్రే నమః. నవరాత్రి రెండవ రోజు అనగా సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం నాడు అమ్మవారు బ్రహ్మచారిణి నవదుర్గా అలంకారంలో దర్శనమిస్తారు. గురువు వద్ద బ్రహ్మచార్యాశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం బ్రహ్మచారిణీ దేవి. తెల్లని వర్ణము వస్త్రము దాల్చి కుడి చేతిలో జపమాల, కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటారు బ్రహ్మచారిణీ దేవి. పార్వతీదేవి మహాశివుణ్ణి వివాహం చేసుకున్న వృత్తాంతము, తారకాసురుడనే రాక్షసుని వధ, లోక కళ్యాణం కొరకు అమ్మవారు బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేసి స్వామివారిని వివాహం చేసుకునే ఘట్టం మన అందరికీ విదితమే. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఐశ్వర్యము, జ్ఞానం, వైరాగ్యము, సహనము, ధైర్యం వంటివి లభిస్తాయని పండితులు చెబుతారు. బ్రహ్మచారిణీ దేవి ధ్యాన శ్లోకం. దధానాకర పద్మాభ్య మక్షమాల కమండలు దేవీ ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యనుత్తమ. అమ్మ బ్రహ్మచారిని చేతులలో జపమాల మరియు కమండలమును ధరించి నన్ను దీవించుము. తల్లి